జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగేష్ రెడ్డి ఆదేశాల మేరకు సిరికొండ మండలంలోని కొండూరు, మైలారం, కొండాపూర్, గోపినాయక తండా పలు గ్రామాల్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించాలనే ప్రయత్నాలకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అయితే ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర పాలిత పార్టీ బీజేపీ ఉన్నదో ఆ నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అక్రమాలు మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈరోజు 2004 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ పథకాన్ని మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అని చెప్పి పేరు చేర్చడం జరిగింది. తదనంతరం ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు లేకుండా వేరే పేరు పెట్టాలని చెప్పి ఉపాధి హామీని మార్చాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. ఎందుకంటే ఆయన మన జాతిపిత. మన స్వతంత్ర ఉద్యమంలో కూడా అప్పటి రోజుల్లో శాంతి అని నెలకొల్పి ఆ ఇంగ్లీష్ వారిని తరమి కొట్టడంలో కూడా ముఖ్య పాత్ర పోషించినటువంటి మహాత్ముడు. కాబట్టి ఆయన పేరు మారుస్తా అనేది దీన్ని ప్రజలు ఖండిస్తా ఉన్నారు. ప్రజలు ఎప్పటికి కూడా దీన్ని సహించారు. ఆ యొక్క జాతిపితని అవమానించే పను ఇప్పుడు బీజేపీ పార్టీ చేస్తా ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము నిరసన తెలుపుతున్నాము. జై కాంగ్రెస్. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క